వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. మరి ఈరోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న తారల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలుసుకుందాం. ఆదిత్య మీనన్ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ ముఖ్యంగా విలన్ పాత్రలకు పవర్ఫుల్ క్యారెక్టర్ రోల్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన నటుడు. తన గంభీరమైన స్వరం, 6 అడుగుల 4 అంగుళాల పొడవైన విగ్రహం, చురుకైన చూపులతో ఆయన ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఆదిత్య మీనన్ అసలు పేరు అనిల్ మీనన్. ఆయన 1974 ఏప్రిల్ 6న ముంబైలో ఒక మలయాళీ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కేరళలోని మలక్కాడ్ జిల్లాలకు చెందినవారు. దుబాయ్లో జీవితం. ఆదిత్య చిన్నతనంలోనే వారి కుటుంబం దుబాయ్లో వలస వెళ్ళింది. ఆయన 18 ఏళ్ల వయసు వరకు దుబాయ్లోనే పెరిగారు. అక్కడి అవర్ ఓన్ ఇంగ్లీష్ హై స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి సివిల్ ఇంజనీర్ పూర్తి చేశారు. ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడే ఆయనకు మీడియా రంగంపై ఆసక్తి కలిగింది. కాలేజీలో ఉన్నప్పుడే రేడియో మిడ్ డేలో ఆర్జేగా ఆడిషన్స్ ఇచ్చి సెలెక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఫ్యాషన్ షోలు, ప్రొడక్షన్ లాంచ్లకు హోస్ట్ గా పనిచేశారు. బెంగళూరులో ఉన్నప్పుడు అమెచ్యూర్ థియేటర్లో నాటకాలు కూడా వేశారు. ఆ సమయంలోనే ప్రముఖ నటుడు ప్రకాష్ బెల్వాడి దృష్టిలో పడి ఈటీవీ కన్నడలోని ముస్సంజయ కథ ప్రసంగి అనే సీరియల్ ద్వారా మొదటిసారి కెమెరా ముందుకొచ్చారు. 2001లో చెన్నైకి మారిన ఆదిత్య సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించారు. 2003లో అజిత్ నటించిన ఆంజనేయులు మరియు జై జై సినిమాల ద్వారా తమిళంలో పరిచయమయ్యారు. 2009లో ప్రభాస్ నటించిన బిల్లా సినిమాతో టాలీవుడ్ లోకి అడుగులు పెట్టారు. ఇందులో ఆయన పోషించిన ఆదిత్య అనే పోలీస్ ఆఫీసర్ పాత్ర ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆదిత్య మీనన్ తన వ్యక్తిగత విషయాల్లో చాలా నిక్కచ్చిగా ఉంటారు. ఆయన చిన్నతనం నుండి తాను నాస్తికుడిగా అని బహిరంగంగా చెప్పుకుంటారు. ఆయన గొప్ప హేతువాది మరియు తరచూ న్యూస్ ఛానల్ చర్చల్లో పాల్గొంటూ ఉంటారు. మలయాళం మాతృభాష అయినప్పటికీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ మరియు ఇంగ్లీష్ భాషలను అనర్గళంగా మాట్లాడగలరు. 2015లో ఆయన నటించిన హిందీ చిత్రం మెహబూబ్ రజనీకాంత్ వివాదాలకు దారితీసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ గారి తన పేరును వాడటంపై అభ్యంతరం తెరపైకి కోర్టు ఆదేశాల మేరకు ఆ సినిమా పేరును మెహబూబ్ కిల్లర్ గా మార్చారు. ఆదిత్య మీనన్ ప్రస్తుతం సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఒక ముఖ్యమైన పాత్ర కూడా పోషించారు. 2026 అక్టోబర్లో విడుదల కానున్న తెలుగు చిత్రం విశాల్ సినిమా సీక్వెల్ లో నటించబోతున్నారు. ఒక ఇంజనీర్ నుండి స్టార్ విలన్ గా ఎదిగిన ఆదిత్య మీనన్ ప్రయాణం స్ఫూర్తిదాయకం. ఆదిత్య మీనన్ తన గంభీరమైన రూపం మరియు పవర్ఫుల్ వాయిస్ తో ఎన్నో సినిమాల్లో బలమైన ముద్ర వేశారు. ఆయన నటనకు గుర్తింపు తెచ్చిన మరియు బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించిన టాప్ 10 సినిమాలు ఇప్పుడు తెలుసుకుందాం. మిర్చి ప్రభాస్ తో నటించిన ఈ చిత్రంలో ఆదిత్య మీనన్ పాత్ర అత్యంత కీలకం. ఇందులో ఆయన ప్రభాస్ బాబాయ్ పాత్రలో కనిపిస్తారు. క్లైమాక్స్ సీన్స్ లలో ఆయన ప్రదర్శించిన స్థిరమైన గంభీరమైన నటనకు ఆయనకు తెలుగులో భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈగ ఎస్ఎస్ రాజమౌళి అద్భుతమైన సృష్టించిన ఈ సినిమాలో ఆయన ఒక ముఖ్య పాత్రలు పోషించారు. సుదీప్ స్నేహితుడిగా ఒక వ్యాపార భాగస్వామిగా కనిపిస్తారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆయన నటన చాలా సహజంగా ఉంటుంది. బిల్లా ఆదిత్య మీనన్ కు తెలుగులో గుర్తింపు తెచ్చిన తొలి ప్రధాన చిత్రం ఇది. పోలీస్ ఆఫీసర్ అజిత్ నటించిన ఒక ఒరిజినల్ తమిళ వెర్షన్ లోను, ప్రభాస్ నటించిన తెలుగు వెర్షన్ లోను ఆయన ఈ పాత్ర పోషించడం విశేషం. స్టైలిష్ విలనిజానికి ఇది నిదర్శనం. కార్తికేయ 2 ఈ పాన్ ఇండియా హిట్ సినిమాలో ఆయన ఒక రహస్యమైన పాత్రలో మెరిశారు. శాంతాను అత్యంత ప్రభావవంతమైన గ్రూప్ లీడర్. ఆయన ఆహార్యం, స్క్రీన్ ప్రెజెంటేషన్ సినిమాలోని సస్పెన్స్ ను మరింత పెంచాయి. దూకుడు మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటి. విలన్ గ్యాంగ్ లో శివయ్య అనే పవర్ఫుల్ పాత్ర, ఎంఎస్ నారాయణ బ్రహ్మానందాలతో ఆయన వచ్చేలో సీన్లను ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా విలన్ గా ఆయన భయాన్ని కూడా కలిగించాయి. సింహ బాలకృష్ణ నటించిన ఈ మాస్ ఎంటర్టైనర్ లో ఆదిత్య విలన్ గా అదరగొట్టారు. బాలకృష్ణ వంటి పవర్ఫుల్ హీరో ముందు గట్టి పోటీ ఇచ్చే విలన్ గా ఆయన నటన మెప్పించింది. ఆయన ఏ పాత్ర చేసినా అందులో ఒక రాజసం ఉంటుంది. ఆయన 6 అడుగుల పొడవు ఉండటం వల్ల పోలీస్ ఆఫీసర్ లేదా ఒక పెద్ద గ్యాంగ్ లీడర్ పాత్రకు ఆయన పక్కాగా సెట్ అవుతారు. అలాగే ఆయన డబ్బింగ్ తానే చెప్పుకోవడం వల్ల ఆ పాత్రలకు గంభీరత్వం మరింత పెరుగుతోంది. ఆదిత్య మీనన్ తన నటనలో కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటారు. ఆయన బేస్ వాయిస్ సినిమాలకు పెద్ద అసెట్. అందుకే ఆయన తన సినిమాలకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడానికి ఆసక్తి చూపిస్తారు.
ఒక మలయాళి అయి ఉండి కూడా తెలుగులోని మాండలికలను ఆయన అద్భుతంగా పలికించగలరు. విలన్ పాత్రలో ఆయన చేసే సైలెంట్ యాక్టింగ్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఆదిత్య మీనన్ కేవలం సినిమాకి పరిమితం కాకుండా సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉంటారు. ఆయన సైన్స్, హేతువాదం గురించి తరచుగా చర్చిస్తూ ఉంటారు. తన వ్యక్తిగత జీవితాన్ని చాలా ప్రశాంతంగా, వివాదాలకు దూరంగా ఉంచుకుంటూ ఉంటారు. షూటింగ్ లేని సమయంలో పుస్తకాలు చదవడం మరియు కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకోవడం ఆయనకు ఇష్టమైన వ్యాపకం. ఆదిత్య మీనన్ లాంటి నటనకు ఉండడం వల్ల సినిమాలోని విలనిజానికి ఒక ప్రత్యేకమైన క్లాస్ అండ్ మాస్ టచ్ లభిస్తుంది. 2026లో ఆయన మరిన్ని పవర్ఫుల్ పాత్రలతో మన ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఆదిత్య మీనన్ కేవలం దక్షిణాదికే పరిమితం కాకుండా పాన్ ఇండియా నటుడిగా గుర్తింపు పొందారు. కార్తికేయ 2 ఘన విజయం తర్వాత బాలీవుడ్ మేకర్స్ కూడా ఆయన పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని వెబ్ సిరీస్ల కోసం ఆయనతో చర్చలు కూడా జరుపుతున్నాయి. ఆయన కేవలం తన సినిమాలకే కాకుండా కొన్ని యానిమేషన్ చిత్రాలకు మరియు ఇతర భాషల చిత్రాలకు వాయిస్ ఓవర్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఫిట్నెస్ కు చాలా ప్రాధాన్యత ఇస్తారు. 50 ఏళ్ల వయసులో కూడా ఆయన 6 అడుగుల గంభీరమైన విగ్రహాన్ని కాపాడుకోవడానికి క్రమం తప్పకుండా వర్కౌట్ చేస్తూ ఉంటారు. భవిష్యత్తులో దర్శకత్వం చేయాలనే ఆసక్తి ఆయనకు ఉంది. ప్రస్తుతం కొన్ని కథలను సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. 2026 సంవత్సరం ఆదిత్య మీనన్ కు చాలా ప్రత్యేకం కానుంది. మైత్రి మూవీ మేకర్, సితారా ఎంటర్టైన్మెంట్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థలకు ఆయన తమ సినిమాల్లో ఒక లక్కీ మాస్క్ గా పనిచేయబోతున్నారు. నెట్ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ కోసం రూపొందించే ఒక భారీ యాక్షన్ సిరీస్లలో ఆయన నెగటివ్ షేడ్ రోల్లో చేసే అవకాశాలున్నాయి. దీనివల్ల ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించొచ్చు. ఆదిత్య మీనన్ తన పాత్రల్లో కొన్ని ప్రత్యేక అంశాలు జోడిస్తారు. చాలా మంది విలన్లు గట్టిగా అరుస్తూ భయపెడతారు. కానీ ఆదిత్య మీనన్ తన కళ్ళ కదలికతో, బాడీ లాంగ్వేజ్ తోనే ఒక విధమైన గంభీరత్వాన్ని సృష్టిస్తారు. ఆయన 6 అడుగుల పొడవుకు తగ్గట్టుగా సూట్లు లేదా రాయల్ కుర్తాలు ఆయనకు అద్భుతంగా సూట్ అవుతాయి. అందుకు ఆయన క్లాస్ విలన్ అని పిలుస్తారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.